హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజి సేవ పే. సో ఇప్పుడు ఉద్యమ సర్టిఫికేట్ ఏ విధంగా చేయాలని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వెబ్సైట్కి వచ్చేద్దాం. గూగుల్ క్రోమ్లో ఓపెన్ చేయండి. మొబైల్లో ఈ విధంగా చూపిస్తున్నట్టుగా ఓపెన్ చేసిన దాని తర్వాత పైన సర్వీస్ లాగిన్ అని ఉంటుంది మన వెబ్సైట్లో. దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన దాని తర్వాత కిందకి రండి. కిందకి వచ్చి కొంచెం జూమ్ చేస్తే ఇక్కడ చూస్తుండే లాగిన్ అని వస్తుంది. లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేసిన దాని తర్వాత ఈ విధంగా యూజర్ ఐడి పాస్వర్డ్ మిమ్మల్ని ఎంటర్ అయితే చేయమంటుంది. మీ దగ్గర మీకు అయితే ప్రొవైడ్ చేసిన యూజర్ ఐడి పాస్వర్డ్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. సర్వీస్ లాగిన్లో దేంతో అయితే కంపెనీ ఇచ్చిందో దాంతో మాత్రమే లాగిన్ అవ్వాలి. ఇతర వేరే యూజర్ ఐడి పాస్వర్డ్ అన్నది ఇక్కడ యూజ్ చేయడానికి అన్నది అవ్వదు. సో ఈ విధంగా సబ్మిట్ చేసుకుంటే లాగిన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. వచ్చిన దాని తర్వాత మనం కొంచెం కిందకు వచ్చి చూసుకుంటే మీకు ఉద్యమ్ లేదా ఉద్యోగ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది, లేదా ఉద్యోగ ఆధార్ అని ఉంటుంది ఆప్షన్ ఈ కింద చూసినట్టుగా. సో ఓపెన్ చేయగానే ఈ విధంగా అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆధార్ పాను అయితే మిమ్మల్ని ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇక్కడ మీరు ముఖ్యంగా ఇంకో విషయం కూడా గుర్తుంచుకోవాలి, ఆధార్ మొబైల్ నెంబర్ కూడా లింక్ అయి ఉండాలి. ఎందుకంటే ఓటీపీ బేసిస్లో వెరిఫికేషన్ అన్నది అవుతుంది. అది కాకుండా యాజ్ ఇట్ ఈజ్గా ఆధార్లో ఎలా ఉందో మీరు అక్కడ ఎంటర్ చేయకపోతే ఈవెన్ క్యాపిటల్ లెటర్ అండ్ స్మాల్ లెటర్స్ కూడా మీరు డిఫరెన్షియేట్ చేసి ఇవ్వకపోతే అప్లికేషన్ ప్రాసెస్ అనేది ముందుకు ఇవ్వదు. డేటా నాట్ మ్యాచ్డ్ అని కానీ ప్రాసెసింగ్ ఎర్రర్ అని కానీ ఏదో ఒకటి మీకు అయితే చూపిస్తూ ఉంటుంది. సో అటువంటి మిస్టేక్ లేకుండా అప్లికేషన్ని చాలా దగ్గరుండి మీరు క్లియర్గా అయితే చేసుకోండి. సో ఇక్కడ మనం ఆధార్ నెంబర్ ఇచ్చాం, నేమ్ ఆఫ్ ది ఎంటర్ప్రీనర్ ఇచ్చాం. ఇచ్చిన దాని తర్వాత ఇక్కడ వ్యాలిడేట్ ఓటీపీ మనం చేయాల్సి ఉంటుంది. అలాగే జనరేట్ కూడా చేసుకుంటాం. జనరేట్ చేసిన ఓటీపీ మీ యొక్క ఆధార్ రిజిస్టర్డ్ నెంబర్కి అయితే వస్తుంది. ఆ ఆధార్ యొక్క రిజిస్టర్డ్ నెంబర్ కంపల్సరీ మీ దగ్గర ఉండాలి, లేకపోతే మీరు అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేయలేరు. సో వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన దాని తర్వాత దాన్ని మనం వ్యాలిడేట్ చేయాల్సి ఉంటుంది. వ్యాలిడేట్ చేసినాక మనకి అప్లికేషన్ అన్నది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది. మీకు చూడండి, ఇక్కడ ఆర్గనైజేషన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం అప్లై చేస్తుంది ప్రొప్రైటీకి సంబంధించి మనం ఆ ఉద్యమం అన్నది అప్లై చేస్తున్నాం. సో అది సెలెక్ట్ చేసుకున్నాను. సో ప్రొప్రైటీ అంటే ఇండివిజువల్ కిందకు వస్తుంది కాబట్టి పాన్ నెంబర్ అన్నది మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఆ కస్టమర్ యొక్క పాన్ అనేది ఇస్తాం. ఇచ్చిన దాని తర్వాత పాన్ కార్డులో ఏ విధంగా నేమ్ అయితే ఉందో సేమ్ అదే పేరు మనం అక్కడ కిందను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనం పేరు టైప్ చేసిన దాని తర్వాత కిందన డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇక్కడ అడగడం అయితే జరుగుతుంది. అది మీరు మీ యొక్క యాజ్ పర్ ఆధార్ ఎలా అయితే ఉందో దాన్ని మాత్రమే ఇస్తారు. ఇక్కడ చూపిస్తున్న విధంగా పైన మీరు డేట్స్ని అయితే సెలెక్ట్ చేస్తారు. ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలంటే మళ్ళీ అక్కడ పైన మీరు ఇయర్స్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఈజీగా మీకు ఫిల్టర్ అయితే అవుతుంది. దాన్ని బట్టి మంత్ డేట్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసిన దాని తర్వాత ఇక్కడ కిందకు వచ్చి టిక్ పెట్టి సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసిన దాని తర్వాత మనకి ఈ విధంగా వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. అప్పుడు మళ్ళీ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేస్తారు. కంటిన్యూ క్లిక్ చేసిన దాని తర్వాత కొంచెం లోడ్ అవుతుంది. అప్పుడప్పుడు ఇక్కడ సర్వర్ ఇష్యూ కూడా రావచ్చు మీకు. అదేవిధంగా ఇక్కడ కిందన మీకు ఇంకో క్వశ్చన్ అడుగుతుంది, ప్రీవియస్గా ఏమైనా ఐటీ రిటర్న్స్ ఏమైనా ఫైల్ చేశారా, లేదంటే ఐటీఆర్ టైప్ వేయండి, జిఎస్టీ ఉందా, ఎస్ ఆర్ నో ఇవన్నీ కూడా అడుగుతుంది. దాన్ని బట్టి మీరు సెలెక్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. నేమ్ ఆఫ్ ది ఎంటర్ప్రీనర్ ఆల్రెడీ ముందు ఇచ్చాం కాబట్టి వస్తుంది. నెక్స్ట్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన దాని తర్వాత మీకు ఈమెయిల్ ఐడి అయితే ఇమ్మంటుంది. ఇక్కడ ఇచ్చే డీటెయిల్స్ మీకు పర్మనెంట్గా ఉండిపోతాయి కాబట్టి వాటిని కేర్ఫుల్గా మీరు ఇవ్వండి. ఎటువంటి మిస్టేక్ ఉన్నా సరే మళ్ళీ ఎడిటింగ్ అన్నది అవ్వదు కాబట్టి జాగ్రత్తగా మీరు సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మనం జీమెయిల్ని కూడా టైప్ చేసుకున్నాం. టైప్ చేసుకున్న దాని తర్వాత కొంచెం కిందకు వచ్చి చూసామంటే మనకి కేటగిరీస్ అనేది ఉంటుంది, ఎంత పర్సెంటేజ్ వస్తుంది ఏంటి అన్నది. సోషల్ కేటగిరీ ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, జనరలా, ఓబీసీయా అన్నది మీరు సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ జెండర్ మెయిల్ ఆర్ ఫీమేల్ అని సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఏమన్నా డిసేబిలిటీ ఉందా అది కూడా మీరు సెలెక్ట్ చేసుకుంటారు, ఎస్ ఆర్ నో. ఇప్పుడు నేమ్ ఆఫ్ ది ఎంటర్ప్రైజెస్ అన్నది మీరు ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆ యొక్క బిజినెస్ పేరు అన్నది మీరు ఇక్కడ టైప్ చేస్తారు. ఇక్కడ మనం నేమ్ ఆఫ్ ది ఎంటర్ప్రైజెస్ అయితే ఇప్పుడు టైప్ చేస్తున్నాం. టైప్ చేసిన దాని తర్వాత ప్లేస్ ఆర్ యూనిట్ నేమ్ అని ఉంది కదా, అక్కడ కూడా సేమ్ ఇదే మనం టైప్ చేయాల్సి ఉంటుంది. ఆ రెండు ఇచ్చిన దాని తర్వాత కిందన యాడ్ యూనిట్ మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ మనం ఆ యూనిట్ అంటే ఆ బిజినెస్ని మనం ఇక్కడ యాడ్ చేసాం. యాడ్ చేసిన దాని తర్వాత కిందన లొకేషన్ ఆఫ్ ది ప్లాంట్ అంటే ఈ యొక్క బిజినెస్ ఎక్కడుంది అన్నది డీటెయిల్డ్గా మీరు అడ్రస్ అన్నది ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ డోర్ నెంబర్ అవ్వచ్చు, ఫ్లాట్ నెంబర్ అవ్వచ్చు, అలాగే ఆ బిల్డింగ్ పేరు అయి ఉండొచ్చు, అపార్ట్మెంట్లో ఉంటే ఆ బిల్డింగ్ పేరు అయి ఉండొచ్చు, లేదా ఆ ఏరియా పేరు అయి ఉండొచ్చు. నెక్స్ట్ విలేజా, టౌనా అన్నది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న దాని తర్వాత కొంచెం కిందకు వచ్చినట్టయితే పిన్ కోడ్ అడుగుతుంది, స్టేట్ అడుగుతుంది. ఇవన్నీ కూడా డీటెయిల్స్ మీరు ఫిల్ చేయాలి. ఇక్కడైతే నేను డీటెయిల్స్ ఫిల్ చేశాను. ఇప్పుడు స్టేట్ సెలెక్ట్ చేస్తున్నాను. స్టేట్ సెలెక్ట్ చేసిన దాని తర్వాత
కిందకి కొంచెం లోడ్ అయిన దాని తర్వాత మీకు డిస్ట్రిక్ట్ కూడా అడుగుతుంది. డిస్ట్రిక్ట్ కూడా మీరు సెలెక్ట్ చేస్తారు. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న దాని తర్వాత మీరు కిందకు వచ్చి యాడ్ యూనిట్ అని చేస్తాం. యాడ్ యూనిట్ చేసేసిన దాని తర్వాత కిందకి మీరు చూసారంటే ఇంకో బ్లాక్ వస్తుందన్నమాట. అడ్రస్ అనేవి కూడా ఫిల్ అయ్యి దాని తర్వాత మళ్ళీ కిందన అడ్రస్ లాట్ అన్నది వస్తుంది, ఒఫీషియల్ అడ్రస్ ఆఫ్ ది ఎంటర్ప్రైజెస్. మళ్ళీ సేమ్ పైన ఏదైతే మీరు టైప్ చేశారో అదే విధంగా మళ్ళీ మీరు కిందన సేమ్ అడ్రస్ని టైప్ చేస్తారు. ఏ మిస్టేక్ వదలొద్దు, ఏ బ్లాక్ని వదలొద్దు, అన్నీ ఫిల్ చేయండి. ఇన్ కేస్ బ్లాక్ నెంబర్ మీకు తెలియదు అనుకుంటే జస్ట్ 1 or 2 లేదా 3 or 4 అన్నది మీరు అక్కడ వేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ పైన ఎలా అయితే విలేజ్ నేమ్ అది ఏదైనా ఇచ్చారో, టౌన్ నేమ్ ఇచ్చారో, నెక్స్ట్ పిన్ కోడ్ ఇచ్చారా, బ్లాక్ ఇచ్చారా, లేదా రోడ్డు స్ట్రీట్ నెంబర్ ఇచ్చారా, సిటీ ఏమి ఇచ్చారు. ఓకే, ఇంక మొత్తం కూడా పైన ఏది ఇచ్చామో కింద డిటో సేమ్ అదే టైప్ చేసి మనం మళ్ళీ సబ్మిట్ అయితే ఇక్కడ చేస్తాం. చూడండి, ఇక్కడ స్టేట్ మళ్ళీ అడుగుతుంది, స్టేట్ సెలెక్ట్ చేసాం, మళ్ళీ లోడ్ అవుతుంది. మళ్ళీ లోడ్ అయిన దాని తర్వాత కింద డిస్ట్రిక్ట్ అడుగుతుంది, డిస్ట్రిక్ట్ అడిగిన దాని తర్వాత మళ్ళీ లోడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ గెట్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే మీ యొక్క మ్యాప్ వస్తుంది. ఇక్కడ మీ యొక్క 2000తో జూమ్ చేస్తాం కదా, అలా మీ యొక్క లొకేషన్ని ఫిల్టర్ చేసుకొని దగ్గరలోకి జూమ్ చేసుకోండి. ఎగ్జాక్ట్గా మీరు చేయలేరు. మీరు ఇచ్చిన పిన్ కోడ్ ప్రకారం ఇక్కడ చూసారా రెడ్ లైన్ అంతా కూడా చూపిస్తుంది, అదంతా కూడా మీ ఏరియా అన్నమాట. ఓకే, మీరు ఉంటున్న రేడియస్ని అది అలా చూపిస్తుంది లోపల. ఇప్పుడు మీరు దగ్గరికి ఇక్కడ దొరికింది నాకు, సో అది పెట్టాను. ఆటోమేటిక్గా లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ అన్నది వచ్చేస్తుంది. అక్కడ మీరు చూసారంటే కిందన చూడండి, ఇక్కడ మనకి డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అడుగుతుంది, లేదంటే డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనేది అడుగుతుంది. డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఏంటంటే ఏదైనా షాప్స్ కానీ ఏదైనా బిజినెస్ పర్పస్లో ఇది మనం యూజ్ చేస్తున్నప్పుడు వాటికంటే ఒక రిజిస్ట్రేషన్ డేట్ ఉంటుంది, ఆ రిజిస్ట్రేషన్ డేట్ ఇవ్వాలి. లేదంటే డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అంటే ఎప్పుడు మనం బిజినెస్ స్టార్ట్ చేయబోతాం. సో ఇప్పుడు మనం ఇది పెట్టాం. సో ఈరోజు ఎంత 4th, సో నెక్స్ట్ మంత్ 4th మనం బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. సో ఆ టైం అన్నది మనం ఇక్కడ ఫిక్స్ చేసి ఆ డేట్ అన్నది ఇస్తాం. అలాగే ఇక్కడ మనకి డేట్ ఆఫ్ కమిట్మెంట్ అని అడుగుతుంది, అది కూడా సేమ్ ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం అన్నది దాన్ని కూడా మీరు కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకుంటారు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారన్నది. దాని తర్వాత నెక్స్ట్ కిందకు వచ్చారంటే మీ యొక్క బ్యాంకింగ్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. ఏ బ్యాంక్ అనేది మీరు టైప్ చేస్తారు. బ్యాంకింగ్ టైప్ చేసిన దాని తర్వాత మీ యొక్క బ్యాంక్ యొక్క IFSC కోడ్ ఇస్తారు. IFSC కోడ్ ఇచ్చిన దాని తర్వాత కింద అకౌంట్ నెంబర్ టైప్ చేసిన దాని తర్వాత కింద మీకు కేటగిరీ అడుగుతుంది. మనీ కూడా కేటగిరీ ఏంటంటే మీ యొక్క యాక్టివిటీ ఏంటి, మీరు ఏమన్నా ట్రేడింగ్స్ చేస్తారా, ట్రేడింగ్ చేయరా, లేదా మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసా, లేదా సర్వీస్ సెక్టరా అన్నది మీరు సెలెక్ట్ చేసుకుంటారు. అలాగే దాని కింద వచ్చే NIC కోడ్స్ అనేవి మీరు కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోవాలి. అంటే సపోజ్ ఇప్పుడు మీరు ఏదైతే బిజినెస్ పెట్టారో, ఓకే, ఆ బిజినెస్ కంటూ సబ్ కేటగిరీస్ ఉంటాయి. ఫైనాన్షియల్ సర్వీసా, రియల్ ఎస్టేట్ యాక్టివిటీసా, లీగల్ అండ్ అకౌంట్సా, వెటనరీయా, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇందులో మీది ఎక్కడ ఉంటుంది అంటే ఆఫీస్ పర్పసా, సపోజ్ ఒక షాప్ పెట్టుకున్నాం అనుకోండి, అది 8 వస్తుంది, అది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇన్ డెప్త్గా ఒక్కసారి మీరు మొత్తం అన్ని కోడ్స్ చూసుకోవాలి. ఇది దొరికింది కదా అని ఇది పెట్టేయకూడదు. ఓకే, సో అది సెలెక్ట్ చేసుకున్నాం. ఆఫీస్ సైడ్ అన్నది మనం సెలెక్ట్ చేసాం ఇక్కడ. సో అలాగే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఉన్నాయా, ఫోటో కాపింగ్ డాక్యుమెంట్సా, లేకపోతే కాల్ సెంటర్ లాంటిదా, ఇది ఇంకో కోడ్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. టోటల్ 3 టైప్ ఆఫ్ కోడ్స్ వస్తాయన్నమాట. ఇక్కడ చూడండి, 3వ దానికి వచ్చేసరికి అదర్స్, అంటే పైన ఉన్న 2 కేటగిరీలో కన్నా ఇంకా వేరే కేటగిరీ, ఇంకా మీ బిజినెస్ అన్నది వేరేది ఏదైనా ఉంటే అది మనం అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అదర్స్ కింద పెట్టేసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో ఎంతమంది ఉన్నారు మీ దగ్గర ఎంప్లాయీస్, సో నార్మల్గా అయితే 1 or 2 వేసుకున్న దాని తర్వాత కిందకు వచ్చిన దాని తర్వాత ఓవరాల్ ఎస్టిమేషన్ ఎంత మీ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయడానికి. సో ఇక్కడ అయితే మనం 5 lakhs వేసాం. అలాగే మినిస్టరీ కాస్ట్ ఇంకా అదర్ డీటెయిల్స్ అన్నీ కలుపుకొని ఎంత అవుతుంది అనేది మనం అక్కడ ఎంటర్ చేస్తాం. టర్న్ ఓవర్ అన్నీ కూడా ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. దాని తర్వాత ఇక్కడ కొన్ని ఇంట్రెస్టెడ్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి మీకు గవర్నమెంట్ తరపు నుంచి కొన్ని సర్వే లాంటిది ఉంటుంది, ఎస్ ఆర్ నో. అది మీకు ఎస్ అని పెట్టుకోవచ్చు, లేదంటే నో అయితే నో అని పెట్టుకోవచ్చు. పెట్టుకున్న దాని తర్వాత ఇక్కడ లాస్ట్లో సబ్మిట్ అయితే చేస్తారు. సబ్మిట్ చేసిన దాని తర్వాత మళ్ళీ OTP వస్తుంది రిజిస్టర్డ్ నెంబర్స్కి. ఆ వచ్చిన OTP మనం వెరిఫై చేయాలి. ఒకటి మొబైల్కి వస్తుంది, ఇంకోటి ఈమెయిల్కి కూడా వస్తుంది. ఆ రెండింటిని వెరిఫై చేసిన దాని తర్వాతే నెక్స్ట్ స్టెప్లోకి మీకు అప్లికేషన్ అన్నది వెళ్తుంది. ఇక్కడ మొబైల్కి వచ్చింది, అలాగే ఈమెయిల్కి వచ్చిన 2 వెరిఫికేషన్ కోడ్స్ కూడా ఎంటర్ చేసి కింద క్యాప్చా కూడా మనం ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేస్తాం. దాని తర్వాత కన్ఫర్మేషన్ అడుగుతుంది, ఓకే చేస్తాం. ఓకే చేసిన దాని తర్వాత లోడ్ అవుతుంది, వెరిఫికేషన్ అవుతుంది. మనకి ఈ విధంగా రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఉద్యమ ID కూడా జనరేట్ అవుతుంది. స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్న దాని తర్వాత ఓకే, ఇప్పుడు పైన డౌన్లోడ్ ప్రింట్ సర్టిఫికేట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన దాని తర్వాత ఉద్యమ నెంబర్ అన్ని ఎంటర్ చేయమంటుంది. ఉద్యమ నెంబర్ అంటే ఏది, ఇందాక స్క్రీన్ షాట్ తీసుకున్నాం కదా, అది మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడం మర్చిపోయినా సరే పర్లేదు. కింద మీకు
మెసేజ్ కూడా వస్తుంది లేదా ఈమెయిల్కి కూడా వస్తుంది. ఆ నెంబర్ని ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన దాని తర్వాత మీకు మొబైల్ నెంబర్ అన్నది కూడా అడుగుతుంది. మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇందాక ఏదైతే ఇచ్చారో అది ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన దాని తర్వాత ఓటీపీ మొబైల్కి కావాలా అని అడుగుతుంది. మొబైల్ కానీ సెలెక్ట్ చేసుకుంటారు లేదా ఈమెయిల్ పెట్టుకుంటారు. దాని తర్వాత సెండ్ ఓటీపీ కొడతారు. ఓటీపీ వచ్చిన దాని తర్వాత అది వెరిఫై అయిన దాని తర్వాత మళ్ళీ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ప్రింట్ సర్టిఫికేట్ కొట్టాం. ప్రింట్ సర్టిఫికేట్ కొట్టిన దాని తర్వాత జస్ట్ ఒక మైనర్ లోడింగ్ ఇష్యూ వస్తుంది. అది లోడ్ అయిపోయిన దాని తర్వాత ఇదిగోండి మనకి సర్టిఫికేట్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. పైకి మీరు ఇంకో చిన్న బటన్ జూమ్ చేస్తే మీకు డౌన్లోడ్ సర్టిఫికేట్ అని ఉంటుంది. ఆ డౌన్లోడ్ క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా పీడిఎఫ్లో సేవ్ చేయాలా లేదా ఏ ఫార్మాట్లో సేవ్ చేయాలి లేదా ఎంత సైజులో సేవ్ చేయాలని అడుగుతుంది. సేవ్ యాజ్ పీడిఎఫ్ చేస్తారు. సేవ్ యాజ్ పీడిఎఫ్ చేసిన వెంటనే మీ యొక్క డాక్యుమెంట్ లిస్ట్ మై ఫైల్ మేనేజర్లోనూ అది సేవ్ అయిపోతుంది ఫోన్లో. వన్స్ అది మీ ఫైల్స్లో సేవ్ అయిపోయిన దాని తర్వాత ప్రింట్ ఇవ్వచ్చు లేదంటే సాఫ్ట్ కాపీ పంపించవచ్చు. ఇంతే సింప్లెస్ట్ ప్రాసెస్ ఉద్యమం అప్లై చేసుకోవడానికి. థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.